పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామం గిరిజన కాలనీ నందు మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ చీదరాల చెన్నయ్య సౌజన్యంతో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచుడా పెంచలయ్య మాట్లాడుతూ మహిళల్ని గౌరవించుకోవడం మన భారతీయ సాంప్రదాయం. మహిళలు చదువుకుంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలరని తెలియజేశారు. ఎంపీటీసీ వినయ్ నారాయణ మాట్లాడుతూ మహిళ ఒక అమ్మగా అత్తగా సోదరిగా అన్ని పాత్రలు సమర్థవంతంగా పోషిస్తూ మగవాళ్లకు దీటుగా అన్ని రకాల శాఖల్లో ఉన్నతమైన పదవులు అలంకరిస్తున్నారు. చివరికి రాజకీయాల్లో కూడా వాళ్ల పాత్రను పోషిస్తూ రాణిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ చీదరాల చెన్నయ్య, అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్ రాజు, జొన్నవాడ ట్రస్టు బోర్డు మెంబర్ కీలుకుప్ప శ్రీనివాసులు, జిల్లా ప్రజాపరిషత్ హైస్కూలు చైర్మన్ కోసూరు గోపి, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలంటే మన తల్లులు, చెల్లెలు, అక్కలు, మన భార్య అందరూ కూడా మహిళలే. కాబట్టి మన తల్లికి ఏ విధంగా గౌరవిస్తామో అదే గౌరవం ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మహిళకి ఇచ్చి వాళ్ళని మహిళా సాధికారత వైపు వాళ్ళని మళ్లించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మహిళలకి నాకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారం, నాకుండేటువంటి ఆర్థిక ప్రతిపత్తి ప్రకారంగా ప్రతి మహిళలకి నేను పనిచేసే దగ్గర చీరలు పంచే ఆనవాయితీ ప్రతి సంవత్సరం ఉంది. ఆ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కె మురళీమోహన్ రాజు గారిని కలుపుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము. ఆయన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు ఇప్పటికీ 600-700 కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకా ఫ్యూచర్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి గెస్టులుగా మన ఎంపీటీసీ గారు అయినటువంటి మన వినయ్ నారాయణ గారిని, అదేవిధంగా జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబరు మన శ్రీను గారిని, అదేవిధంగా మన గ్రామం యొక్క మొట్టమొదటి పౌరుడు అయినటువంటి సర్పంచ్ గారిని పిలవంగానే ఈ కార్యక్రమానికి పెంచలే గారిని ఈ కార్యక్రమానికి రంగానే వచ్చి మీకు అందరికీ వాళ్ళ చేతులకుండా చీరలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు ఈ యొక్క సహకారంతో చేసుకుందామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల గురించి సర్పంచ్ గారు 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎంపీటీసీ వినయ్ నారాయణ గారికి, మన జొన్నవాడ ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినటువంటి కీలుకుప్ప శ్రీనివాసులు గారికి, మన స్కూల్ టీచర్ చెన్నై గారికి, ఆయన పేరు కె మురళీమోహన్ రావు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ గిరిజన కాలనీలో ఈ మహిళలకి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రాబోయే రోజుల్లో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత ఈ కార్యక్రమం నుంచి మన వినయ్ నారాయణ గారు, జడ్పీటీసీ శ్రీనివాస్ యాదవ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన స్కూల్ టీచర్ చెన్నై సార్ గారు మనకందరికీ చీరలు ఆయన వచ్చే జీతంలోనే కొంత భాగాన్ని కేటాయించి పేద మహిళలకు ఈ విధంగా చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనే దానికి కూడా సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గోపి గారికి, చెన్నై సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా మా పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు చెన్నై సార్ ఎన్ని చేసినా కూడా దానికి మేము వెనక ఉండి ఏదైనా ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఇదే కాదు, ఆయన మన రాష్ట్రంలోనే ప్రముఖ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. అదేగాక మాతృభాష దినోత్సవం సందర్భంగా మొన్న కూడా ఒక అవార్డు వచ్చింది. ఈ విధంగా ఎన్నో అవార్డులు సాధిస్తూ ఆయన వ్యక్తిత్వం చాటుకుంటా ఉన్నాడు. కనుక చెన్నై సార్కి ఎప్పుడు ఎల్లవేళ మేము గ్రామస్తులందరూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన ఎంపీటీసీ గారు వినయ్ నారాయణ గారు మాట్లాడుతూ కోరుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం. మన గ్రామ సర్పంచ్ కోడా పెంచలయ్య గారు,
జొన్నవాడ దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్ కీలుకుప్ప శ్రీనివాస్ యాదవ్ గారు, పెనుబల్లి నాయకుడు కోసూరు గోపి గారు, మన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణమైనటువంటి పెనుబల్లి ఉపాధ్యాయులు చెన్నయ్య గారు, మురళీకృష్ణరాజు, వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ఇటువంటి మంచి కార్యక్రమం జరుపుతున్నందుకు, ఈ ముఖ్య అతిథులుగా వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం కూడా నిజంగా కూడా చాలా గొప్ప విషయం. మహిళ లేనిదే మనం లేదు, మహిళ లేనిదే ప్రపంచమే లేదు. అటువంటి మహిళామూర్తిని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు చేసిన కృషిని, వాళ్ళ ప్రత్యేకతని తలుచుకుంటూ వాళ్ళకి చిరు సత్కారాలు అందించడంలో నేను పాలు పంచుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన చెన్నయ్య గారు ఉపాధ్యాయ వృత్తి చేపట్టినప్పటి నుంచి సమాజానికి ఏదో ఒకటి చేయాలని చెప్పే సామాజిక స్పృహతో ఆయన సొంత నిధుల నుంచి, సొంత జీత డబ్బుల నుంచి ప్రతి సేవా కార్యక్రమం, ఈరోజు మహిళా దినోత్సవం అనే కాదు, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కానీ నా వంతుగా నేను ఇస్తాను అన్నట్టు ఎక్కడ పనిచేసినా సరే అక్కడ ప్రజలతో మమేకమయ్యి, మొన్న నేను చూశాను, 2 పిల్లల్ని బండికిచ్చుకోపోతా ఉన్నారు స్టూడెంట్స్ని. ఇది 10 గంటలప్పుడు, ఏం సార్ మీరు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు అంటే, అయ్యా 2 బిడ్డలు స్కూల్కి రాలేదు నాయన, గిరిజన సోదరుల బిడ్డలు, వాళ్ళు చదువుకుంటే రేపు ఏదైనా ఉద్యోగం వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయి నాయన, నేనే ఇంటికి వచ్చి తీసుకోపోతాను అంటే నాకు చాలా ఆనందం వేసింది. ప్రతి దగ్గర కూడా ఇదే విధంగా మనం చేసే ఉద్యోగానికి మనం ఖచ్చితంగా న్యాయం చేయాలి. మనం తీసుకునే ప్రతి రూపాయిలో ఒక పావలా అయినా సరే సమాజానికి ఖర్చు పెట్టాలని చెప్పి ఈ సదుద్దేశం ఏదైతే చెన్నై గారిలో ఉందో, ఆయన్ని మహోన్నత వ్యక్తిగా సమాజంలో గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత పినాకిని వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా చాలా చెప్పుకోదగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్లో చైతన్యం రావాలా, మహిళామూర్తులు ఎక్కడున్నా సరే సమాజంలో గుర్తింపు పడాలా, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని మనం పెంచాలా. మహిళ ఏ కుటుంబంలో అయితే చదువుకొని ఉంటుందో ఆ కుటుంబం మొత్తం కూడా అభివృద్ధి చెందద్ది. మహిళలు ఎక్కువ శాతం ఏ గ్రామంలో అయితే చదువుకో ఉంటారో ఆ గ్రామం మొత్తం కూడా డెవలప్ అవుద్ది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ మహిళలకి చాలా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నారు. మహిళలు ఈరోజు పురుషుల కంటే ఏ రంగంలో కూడా తక్కువ కాదు. క్రికెట్ రంగంలో కానీ, సాంకేతిక రంగంలో కానీ, సైంటిస్టులుగా ఎదిగిన వాళ్ళలో కానీ, డాక్టర్లు కానీ, అన్ని రంగాల్లో కూడా మహిళలు ఎదుగున్నారు. ఇదంతా మనం మనసులో పెట్టుకొని ఆడబిడ్డల్లే చదువు దేనికిలే అని అనుకోకుండా ఖచ్చితంగా ఆడబిడ్డల్ని చదివించి వాళ్ళ ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి ఉపయోగపడే విధంగా మహిళలు ఎదగాలని చెప్పి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చెన్నయ్య గారికి, అతిథులుగా వచ్చినటువంటి సర్పంచ్ ఓడా పెంచలయ్య గారు, జొన్నవాడ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ కీలుకుప్ప శ్రీనివాస్ యాదవ్ గారు, గ్రామ లీడర్ కోసూరు గోపి గారు, కె మురళీకృష్ణ గారు రాజు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన దానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కవి, రచయిత, దర్శకుడు, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మురళీమోహన్ రాజు గారిని ఈ కార్యక్రమం గురించి 2 మాటలు మాట్లాడుతూ కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే నేను ఏదో ఒక పల్లెటూరుకు వచ్చిన తర్వాత ఫార్మాలిటీగా చాలా పెద్ద కార్యక్రమాలు చేసేవాడు. కానీ మనం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పుడే మన మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే అన్న ఏదో ఊరినే ఒక గ్రామంలో సర్పంచ్ అనుకున్నాను, చాలా బాగా మాట్లాడారు. అదేవిధంగా మన జొన్నవాడ మెంబరు, ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంది, అంటే ఎన్నో కార్యక్రమాలు ఇటువంటివి చూస్తూ ఉంటారు కాబట్టి. అదేవిధంగా మన సర్పంచ్ గారు కూడా ప్రజల పట్ల ఒక అవగాహన కలిగి, మా ఎంపీడీసీ గారు వినయ్ నారాయణ గారికి, ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మహిళలను గౌరవించుకోవడం మన సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. ఇటువంటి కార్యక్రమాల్లో అంటే నేను చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాను చెన్నన్న గారిని. ఇప్పుడే మా అన్నగారు కూడా చెప్పారు, 17 సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం. ఆయన ఎక్కడైతే స్కూల్లో పనిచేస్తూ ఉంటాడో ఈయన పరిచయం కావలేదు, ఆ చుట్టుపక్కల ఈయనే పరిచయం చేసేసుకుంటాడు వాళ్ళని. వాళ్ళు ఏ క్యాస్ట్, ఏ కులం కానివ్వండి, ఏ మతం కానీ, ఏ ప్రాంతం కానీ వాళ్ళని మంచి చేసుకొని వాళ్ళకి ఏదైతే ఈయన ఏ విధంగా అయితే సహాయం చేయాలో, నేను నెల్లూరులో పనిచేసేటప్పుడు కూడా అనేక మంది జిల్లా అధికారులు కేవలం అన్న కోసం స్లమ్ ఏరియా నుంచి కారు పెట్టి నేను తీసుకెళ్లి కార్యక్రమాల్లో మొక్కలు నాటించామండి. అన్న ఎంత ఈ పరిస్థితి అంటే, తమ్ముడు అందులో మనకు తృప్తి ఉంది,
మాకు జీతం వస్తూ ఉంటాయి, ఖర్చు అవుతూ ఉంటాయి. కానీ ఇటువంటి కార్యక్రమాలు మనం నలుగురితో వెళ్ళి చేసుకున్నప్పుడే మనిషికి ఒక నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే తృప్తి అనేది మనకు ఏర్పడినప్పుడు ఒక మనిషికి. అటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి మా చెన్నన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా అన్నగారు ఇప్పుడే గెస్టులుగా వచ్చారు, ముగ్గురు. చాలా సంతోషం అన్న, ఈరోజు ఇప్పుడే నాకు పరిచయం. భవిష్యత్తులో కూడా మేము ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు మీ అందరూ చేస్తామని. కేవలం ఇప్పుడే మహిళా దినోత్సవం అంటే 365 రోజుల్లో ఈ ఒక్కరోజు మాత్రమే మహిళలను గౌరవించుకోవడం కాదు, 365 రోజులు వాళ్ళు మనం గౌరవించాలి. ఇప్పుడే అన్న చెప్పినట్టు మహిళలు ప్రతి రంగంలో ఈరోజు ఏ రంగంలో చూసినా కూడా పైలటర్గా కూడా మహిళలు ఉన్నారు. ఈరోజు క్రికెట్ ఆడుతున్నారు మగవాడి కంటే ధీటుగా. ఇటువంటి రంగాల్లో అన్ని రంగాల్లో అందుగలరని ఇందులేరని సందేహం భయవలదు. అందందు ఎన్నెందు చూసినా ప్రతి రంగంలో ఉన్నారు మహిళలు. ఇది మన అభివృద్ధికి మనకి ముందుకు తీసుకెళ్లేదానికి చాలా అవకాశాలు ఉంటాయని, ముఖ్యంగా మీ పిల్లల్ని మీరు మధ్యలో 4, 5 క్లాస్ చేసిన తర్వాత ఆపేయొద్దమ్మా. మీకు మంచి నాయకులు మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ పిల్లలు చదువుకుంటేనే మీ దగ్గర ఉండేటటువంటి ఒకే ఒక ఆయుధం చదువుకుంటే రేపు మీ పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉంటారు. దయచేసి మీ పిల్లల్ని చదివించేందుకు ఉపయోగపడతారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు చీరల ఇంట్లో గోపి చాలా అవునా, రాలేదంటే వీరొకటి తీసుకురాను. ఒక ఫోటో అమ్మాయికి